హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ beautybybhavs. ఈ వీడియోలో నేను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మేకప్ లుక్ ఓన్లీ 5 minutes లోపలే చేసేసుకున్నాను. అండ్ అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా అఫోర్డబుల్. సో ఎలా చేశాను వీడియోలో చూపించేస్తాను. సో ఫస్ట్ నేను మాయిశ్చరైజర్ని అప్లై చేసుకుంటున్నాను. ఈ మాయిశ్చరైజర్ని నేను పాండ్స్ నుంచి తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ అనమాట. మనం అప్లై చేసుకున్న తర్వాత స్కిన్లోకి చాలా బాగా బ్లెండ్ అయిపోతుంది అండ్ మనకి ఆయిలీ ఫినిష్ అస్సలు ఉండదు. సో ఇది చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అన్ని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మేకప్ అప్లై చేసుకునే ముందు మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే మన బేస్ అనేది చాలా బాగా వస్తుంది. అందుకే మాయిశ్చరైజర్ అనేది మస్ట్ అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనము సన్ స్క్రీన్ని తీసుకుందాం. సో సన్ స్క్రీన్గా నేను ఆక్వాలాజికా సన్ స్క్రీన్ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా లైట్ వెయిట్ అనమాట. వైట్ కాస్ట్ అస్సలు ఉండదు, స్కిన్లోకి చాలా బాగా బ్లెండ్ అయిపోతుంది. హ్యాండ్స్ అండ్ లెగ్స్కి కూడా మనం సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. మనం ఆఫీస్ వెళ్ళే టైంలో సన్కి కన్ఫామ్గా ఎక్స్పోజ్ అవుతాము. సో మనము సన్ స్క్రీన్ అనేది కన్ఫామ్గా అప్లై చేసుకోవాలి. సో ఇలా నేను సన్ స్క్రీన్ని ఫేస్ మొత్తం అప్లై చేసుకొని అండ్ నెక్ కూడా అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బేబీ క్రీమ్ తీసుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఎటువంటి ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ వాడట్లేదు. సో ఫౌండేషన్ అండ్ కన్సీలర్ అవన్నీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో బేబీ క్రీమ్ అనేది ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఈ బేబీ క్రీమ్ వచ్చి నేను పాండ్స్ నుంచి తీసుకున్నాను. ఇది చాలా బాగుంది, చాలా ఈజీగా స్కిన్లోకి అయితే బ్లెండ్ అయిపోతుంది. సో నేను హ్యాండ్స్తో నీట్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ డాట్స్గా అప్లై చేసుకొని నెక్స్ట్ హ్యాండ్తో నీట్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. అండ్ మనకి ఎక్కడైనా డార్క్ స్పాట్స్ ఉంటే అక్కడ కొంచెం నీట్గా కొంచెం ఎక్కువ అప్లై చేసుకొని బ్లెండ్ అయితే చేసుకోండి. సో హెయిర్ లైన్ అండ్ మనము ఎక్కడెక్కడ అప్లై చేసుకుంటామో అక్కడ మనకి డిఫరెన్స్ తెలియకుండా నీట్గా బ్లెండ్ చేసుకోండి. హెయిర్ లైన్లో నేను చాలామంది చూస్తాను, చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి కన్సీలర్గా మనము కన్సీలర్ వాడట్లేదు కాబట్టి బేబీ క్రీమ్నే వాడుతున్నాం కాబట్టి మనము డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, అక్కడ కొంచెం ఎక్కువ తీసుకొని సో అలా నీట్గా బ్లెండ్ చేసుకోండి. మనకి డిఫరెన్స్ అయితే లైట్గా కనిపిస్తుంది, చూసారా? లైట్గా కవర్ అయితే చేసుకునింది డార్క్ సర్కిల్స్ని ఇది బేబీ క్రీమ్. సో ఇలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి మనము కొంచెం వాడితే సరిపోతుంది. ఇప్పుడు వరకు మనము అన్ని క్రీమ్ ప్రోడక్ట్సే వాడాం. సో క్రీమ్ ప్రోడక్ట్స్ అనేది ఎక్కువసేపు ఉండవు. సో దీన్ని పౌడర్తో మనం సెట్ చేయాలి. దీనికోసం నేను షుగర్ పాప్ నుంచి కాంపాక్ట్ పౌడర్ని తీసుకుంటున్నాను. ముందే చెప్పాను కదా, బేబీ క్రీమ్ అనేది చాలా లైట్ కవరేజ్ ఇస్తుందని. మనము కాంపాక్ట్ పౌడర్ ఇంకొంచెం మనకి కవరేజ్ అనేది యాడ్ అవుతుంది అండ్ మనకి ఆయిలీగా కనపడకుండా మనకి పౌడర్ అనేది సెట్ చేస్తుంది మేకప్ని. మీకు ఎక్కడెక్కడ ఆయిలీగా అనిపిస్తుందో అక్కడంతా కాంపాక్ట్ పౌడర్ని అప్లై చేసుకోండి అండ్ నెక్ అప్లై చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి నేను కాజల్ తీసుకుంటున్నాను. కాజల్ అప్లై చేసుకోవడం అందరికీ వస్తుంది కదా, సో ఇది అప్లై చేసుకోవడం చాలా ఈజీ అని నేను షుగర్ నుంచి కాజల్ని తీసుకున్నాను. ఈ కాజల్ చాలా పిగ్మెంటెడ్గా ఉంది, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను మస్కారా తీసుకుంటున్నాను. ఇది కూడా షుగర్ నుంచే. సో మనము ఐలైనర్ అప్లై చేసుకునేంత టైం ఉండదు. సో ఐలైనర్ అప్లై చేసుకోవడం రాని వాళ్ళు ఉంటే నేను ఒక వీడియో చేశాను, అది కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మస్కారా అనేది ఈజీగా అప్లై చేసుకునేచ్చు. సో మస్కారా అనేది మన ఐస్ని ఓపెన్ చేస్తుంది. సో నేను ఒకసారి క్లోజర్ లుక్ అయితే ఇస్తాను, చూడండి మస్కారా అప్లై చేసుకున్న ఐ ఎంత బాగుందో చూడడానికి. నెక్స్ట్ వచ్చేసి మనము లిప్ లైనర్గా స్విస్ బ్యూటీ లిప్ లైనర్ తీసుకుంటున్నాము. లిప్ లైనర్ అప్లై చేసుకోవడం వల్ల మన లిప్స్టిక్ అనేది కొంచెం ఎక్కువసేపు ఉంటుందన్నమాట. సో అందుకు నేను లిప్ లైనింగ్ అయితే చేసుకుంటున్నాను నా న్యాచురల్ లిప్ లైన్ పైన. అండ్ దాని లోపల వచ్చేసి లిప్స్టిక్ని ఫిల్ చేసుకుంటాను. సో దట్ మనకి లిప్స్టిక్ అనేది ఎక్కువసేపు ఉంటుంది, 9 to 5 వరకు. సో లిప్స్టిక్ కోసం నేను మిస్ క్లేర్ లిప్స్టిక్ని అయితే తీసుకున్నాను. న్యూడ్ లిప్స్టిక్, ఇది చాలా బాగుంటుంది. మీకు రెడ్ లిప్స్టిక్ కావాలంటే రెడ్ లిప్స్టిక్ తీసుకోండి, పింక్ కావాలంటే పింక్ తీసుకోండి, బ్రౌన్ కావాలంటే బ్రౌన్, టోటలీ యువర్ విష్. నెక్స్ట్ వచ్చేసి మనము హెయిర్కి లూజ్ హెయిరే వేసుకుందాం. ఎందుకంటే మనం ఎలాగో కాలేజెస్ అండ్ స్కూల్స్లో 2 జడలు 1 జడ వేసుకుంటాము. సో అట్లీస్ట్ ఆఫీస్కైనా కొంచెం స్టైలిష్గా పోదాం. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి నేను కొంచెం ట్విస్ట్ చేసి దానికి ఒక క్లిప్ అయితే పెట్టుకునేసాను, అంతే. నెక్స్ట్ లూజ్ హెయిర్ వేసుకున్నాను. ఆ తర్వాత మనం ఇలా చిన్న చిన్న యాక్సెసరీస్ లైక్ వాచ్ ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకుంటే కొంచెం మన లుక్ అనేది ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. సో వాచ్ అయితే యాడ్ చేసుకొని ఇలా నా లుక్ని అయితే కంప్లీట్గా ఫ్లేష్ చేసుకున్నాను. ఇలా మీరు కూడా ఈజీగా ఫినిష్ చేసుకునేచ్చు మీ ఆఫీస్ లుక్ అనేది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఏమైనా డౌట్స్ అండ్ వీడియోస్ ఏమైనా కావాలంటే కింద కమెంట్ చేయండి. ఐ విల్ సీ యు ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.